హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మి శ్రీనివాస ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? మేము నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్ వచ్చామండి. సాయంత్రం కదా, అట్లా ఎండలకి రిలాక్స్గా ఉంటుందని చిల్డ్రన్స్ పార్క్లో వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పి చిల్డ్రన్స్ పార్క్ రావడం జరిగింది. నేను, మా పాప, మా కోడలు అందరం కలిసి వచ్చాము. ఈ చిల్డ్రన్స్ పార్క్ వచ్చిన తర్వాత ఈ పిల్లలు ఆడుకోవడము, ఆ ఎంజాయ్మెంట్ చూస్తే నాకు చాలా ముచ్చటగా అనిపించి చిన్న వీడియో క్లిప్ తీయడం జరిగిందండి. ఇక్కడ చూడండి, కరాటే పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎంత బాగా చేస్తున్నారో. తర్వాత అదేవిధంగా ఈ గ్రౌండ్లో పిల్లలు ఉయ్యాలని, జారే బండని ఎలా ఆడుకుంటున్నారో చూడండి. దీనివల్ల వాళ్ళకు కూడా మైండ్ రిలాక్సేషన్ అనేది బాగా అవుతుంది. మనం ఈ అపార్ట్మెంట్ కల్చర్లో వాళ్ళని ఫ్రీగా వదలలేకపోతున్నాం కదా. ఇలా పార్కులకి సాయంత్రం పూట ఇలా తీసుకొస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా తిరిగి ఫ్రీగా ఆడుకోవడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి శారీరకంగా కూడా మానసికంగా కూడా ఉల్లాసంగా తయారవుతారనమాట పిల్లలందరూ కూడా. కాబట్టి మీరు కూడా అలానే చేస్తున్నారా మీ పిల్లలతోటి? చూడండి ఇక్కడ పిల్లలందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు చాలా ముచ్చటేసిందండి. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు కూడా కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళని ఆడిస్తూ వాళ్ళు అలా తిరుగుతుంటే మనకు కూడా సంతోషంగా ఉంటుంది కదండి. పిల్లలతో పాటు పెద్దవాళ్ళని కూడా వాళ్ళని చూస్తే మనకు కూడా ముచ్చటేస్తుంది కదా. చూడండి, కొంతమంది పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు, పిల్లలు ఆడుతూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఈ మా నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్లో ఏమేమి ఉన్నాయో చూడండి. ఇందా చూపించాను కదా, కరాటే ఉంది, కరాటే నేర్చుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా ఈ జారే బండని పిల్లలు చాలామంది చిన్న పిల్లలు ఆ పైకి ఎక్కిస్తే అక్కడి నుంచి జర్రని జారడము, ఉయ్యాలలు ఊగడము, ఇవన్నీ కూడా నాకు చాలా ముచ్చటేసాయండి. చాలా ఆనందంగా అనిపించింది నాకు కూడా. పిల్లలు ఆడుతూ ఉంటే మనకు కూడా అంతే కదా, తెలియనటువంటి ఉత్సాహం కలుగుతుంది కదండి పిల్లల్ని చూస్తే. చూడండి, వీళ్ళు పైకి కిందకి అలా ఎక్సర్సైజులు చేస్తూ, కొంతమంది ఇక్కడ చూడండి పిల్లలు ఎలా ఎగురుతున్నారో చూడండి ఒకసారి. వాళ్ళకి ఎలాంటి దెబ్బ తగలకుండా హ్యాపీగా ఎలా ఎగరాలో పిల్లలు ఫ్రీగా ఎగరగలరు. ఇది చూడండి, మిక్కీ మౌస్ జారే బండ ఎలా ఉందో చూడండి. పక్కన ఎక్కడానికి వాళ్ళకి థ్రెడ్స్ లాగా కట్టడం జరిగింది. పక్క నుంచి జారుతున్నారు అనమాట ఇలా ఈజీగా. మళ్ళీ ఇటు సైడ్ నుంచి పైకి ఎక్కుతూ ఉన్నారు పిల్లలు. చూడండి ఎంత బాగుందో, చాలా సరదాగా అనిపించింది అనమాట. అంటే బెలూన్లతోటి అలా తయారు చేసినట్టున్నారు. పక్కన చూడండి, ఇలా చూడండి, చూడండి ఎలా ఎక్కుతున్నారు. ఇది ఒక చిన్నది. ఆ పక్కన చూడండి, మనం ఏదైనా సరే కొండలు అలా ఎక్కాలంటే ఎలా ఉపయోగపడతాయి ఇప్పటి నుంచి. ఆ బాబు చూడండి ఎలా ఎక్కుతున్నాడో ఆ బెలూన్ దాని మీద. ఇక్కడ చూడండి పిల్లలు వాటర్ రైడ్ ఎలా చేస్తున్నారు చూడండి. చాలా సరదాగా అనిపించిందండి నాకు కూడా. తెలియనటువంటి ఒక రకమైన ఆనందం కలిగింది నాకు కూడా. మీరు కూడా ఇలాగే మీ పిల్లల్ని సమ్మర్లో సాయంత్రం పూట తీసుకెళ్ళి ఇలాగే అందరూ ఎంజాయ్ చేస్తున్నారా? వేయండి, 4 రోజులే కదా, మళ్ళీ స్కూల్ తీసి అందరం